దేవునికి మహిమ కలుగుగాక. అందరికి ప్రైజ్‌లారండి. ఉదయ కాలాన్ని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్‌ను బట్టి మరలా మనం కలుసుకున్నట్టుకు దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మనమందరము దేవుని దయలో బాగున్నాము. మనం ప్రార్థిస్తున్నాము. మన ప్రార్థన దేవుడు ఆలకించి మన పట్ల ఆయన కృపను చూపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చూడండి, మనము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది. ఆమె ఎలీషా అనేటువంటి ప్రవక్త ఉండే సమయంలో కొంతమంది శిష్యులు ఉంటారు ఆమెకి. వాళ్ళలో ఒక శిష్యుడు చనిపోయి ఉంటాడు. ఆ శిష్యుడు కొంత అప్పు చేసి ఆ అప్పు తీర్చలేక చనిపోతాడు. ఆయనకి 2 కుమారులు ఉంటారు. ఆ కుమారులు ఆ తల్లితో రోజు లేకుండా కుమారులను ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళు ఏం చేస్తారంటే తొందర పెడతారు. మీ భర్త అప్పు చేసి కట్టకుండా వెళ్ళిపోయాడు, కాబట్టి నీ పిల్లల్ని నువ్వు ఇంకా నా దగ్గరికి బానిసలుగా పంపించాలా, మేము ఆ అబ్బాయిల దగ్గర పని చేపించుకుంటామని ఇచ్చిన వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. అప్పుడు ఆమె ఎటూ తోచక ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితి. ఆ సమయంలో వెంటనే దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అయ్యా, నా భర్త కొంతకాలము మీ దగ్గర శిష్యరికం చేసి చనిపోయాడు, ఈ విధంగా అప్పు ఇచ్చి చనిపోయాడు, అప్పులోళ్ళు చూస్తే పిల్లల్ని తీసుకెళ్లేదానికి కూర్చున్నారు, నేనేం చేయాలయ్యా, నాకేం దిక్కు తోచట్లేదు అని ఏడుస్తూ ఆయన దగ్గర నిలబడుతుంది. అప్పుడు ఆయన అంటాడు, సరేనమ్మా మీ ఇంట్లో ఏముంది అంటాడు. మా ఇంట్లో అయితే కొంచెం నూనె ఉంది అంటుంది. సరేనమ్మా, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు నీ చుట్టుపక్కల ఉండేటువంటి నీ పొరుగు వారి దగ్గరంతా కొన్ని పాత్రలు తీసుకొని నీ ఇంట్లో పెట్టుకొని నువ్వు నీ దగ్గర ఉండేటువంటి ఆ నూనె ప్రతి ఆ పాత్రలో కొంచెం వేయమ్మా, వేసి తలుపులేసి ఆ పని చేయమంటాడు. అప్పుడు ఆ పిల్లలు అందరి దగ్గర అరువుకు తెచ్చుకుంటారు. అంటే బదులుకు ఆ పాత్రలు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని వాటి అన్నిట్లో కొంచెం నూనె పోస్తారు. ఆ నూనె పోయగా దైవజనుడు చేసేటువంటి ప్రార్థన వల్ల ఎంత ఏమైపోతాయంటే నిండి పొంగి పొర్లిపోతాయి. అలా నిండి పొంగి పొర్లినప్పుడు ఆమె ఇంకా ఆమెకి దగ్గర వేరే పాత్ర ఉండవు, రూమ్ నిండిపోద్ది. అప్పుడు మరలా పరిగెత్తుకుంటూ దైవజనం దగ్గరికి వస్తుంది. అయ్యా, నువ్వు చెప్పినట్టు చేశాము, ఇప్పుడైతే నూనె పొంగి కింద పోయే విధంగా ఉంటుంది, ఏం చేయాలంటాడు. అప్పుడు ఆయన అంటాడు, సరేనమ్మా, ఒక పని చెయ్యి, అదంతా అమ్మేసేయి, నువ్వు ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చేసేయి, మిగిలిన డబ్బులతో నువ్వు నీ పిల్లలు సంతోషంగా బ్రతకండి అనేటువంటి మాట దైవజనుడు చెప్తాడు. ఆ మాట అమ్మిని అలాగే చేస్తుంది. అప్పుడు ఆ ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చి, అంటే తన భర్త యొక్క అప్పులో నుంచి ఆ భర్తను విడిపిస్తుంది, పిల్లల్ని బానిసత్వంలో నుంచి పోనీయకుండా చేస్తుంది. ఆ తర్వాత ఆమె పిల్లలు సుఖంగా బ్రతుకుటకు ఒక మార్గం సులువైంది ఆమె జీవితంలో. కారణం ఏంటంటే ఆమె భర్త చనిపోయిన వెంటనే ఆమె దిక్కు తోచని పరిస్థితుల్లోకి వచ్చి ఆమె ఏదేదో ఆలోచనలతో, కొంతమంది అయితే లోకస్తులు ఏం చేస్తారంటే చనిపోవాలనుకుంటారు, పిల్లలు ఆమె విషం తాగి చనిపోవాలనుకుంటారు, లేదా ఊరుదిలి వెళ్ళిపోవాలంటారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకుంటారంటే లోకంలో జీవించే వాళ్ళు, దేవునితో సంబంధం లేని వాళ్ళు, దేవుని యొక్క శక్తి తెలియని వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆమె ఏం చేస్తుందంటే దైవజనుడు ద్వారా దేవుడు చేసే కార్యాలు చూసింది, వినింది. తన భర్త ఆ దైవత్వంలో నడిచాడు కాబట్టి ఆమెలో దైవత్వం ఉంది కాబట్టి ఆమెకు దిక్కుతోచని పరిస్థితి వచ్చినప్పుడు ఆమె వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఆయన దేవుని నామంలో ఆమె కొరకు ప్రార్థించినప్పుడు ఆమె సమస్య క్లియర్ అవుతుంది. చూడండి, ఈ మధ్య కాలంలో అంటే దైవత్వంలో ఉండే వాళ్ళు చేసేటువంటి పని ఇలా ఉంటుంది. దేవుని మీద ఆధారపడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ విధంగా దేవుడే ఒక సొల్యూషన్ ఇచ్చి మనల్ని ఆ యొక్క ఇబ్బంది నుంచి తప్పించి మనల్ని సమాధాన పరుస్తాడు. లోకస్తులు ఏం చేస్తారంటే రకరకాలైనటువంటి దురాలోచనలు కలిగి ఉంటారు. ఈ మధ్య కాలంలో ఒక పేపర్ చూశాను. ఆ పేపర్లో ఉండేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఒక అల్లుడు అప్పు అయిపోయి ఉంటాడు. ఆ అల్లుడు అప్పు అయిపోయి ఉంటే అల్లుడికి ఒక స్నేహితుడు ఉంటాడు, పాలసీలు చేయించాయన. ఆయన అంటాడు, మీ మామగారు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు కదా, నువ్వు ఆయన పేరుతో ఒక పాలసీ చేయించు, తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆయన యాక్సిడెంట్లో చంపేద్దాము, ఆయన చనిపోతే అది యాక్సిడెంట్ అని మనము ముద్రీకరించి ఆ తర్వాత మనము పాలసీని మనము ఫోర్స్ చేసి మనము ఆ యొక్క అంటే వచ్చేటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకొని నీ అప్పుల నుంచి నువ్వు విడుదల పొందొచ్చు అనేటువంటి దుష్ట ఆలోచన ఆ దుష్ట స్నేహితుడు ఈ అల్లుడికి ఇస్తాడు. ఆ అల్లుడు ఏం చేస్తాడంటే అట్టే అని ఆయన యొక్క మాట విని ఆ యొక్క మామగారి పేరుతో పాలసీ తీసుకుంటాడు. ఆ పాలసీ తీసుకున్న తర్వాత ఆయనకు ఒక డ్యూ కడతాడు. రెండో డ్యూ కట్టేటప్పటికి డబ్బులు ఆ టైంలో ఆయనకి, అంటే అల్లుడికి ఒక కుమారుడు ఉంటాడు, అంటే ఆ యొక్క మామగారికి మనవడు.
ఆ అబ్బాయి కూడా ఒక 16, 17 సంవత్సరాల అబ్బాయిని నేను చదివాను. ఆ అబ్బాయింది తండ్రి కొడుకులు ఏం చేస్తారంటే, ఆ తండ్రి అంటే ఆ మామగారు పని చేసుకొని వచ్చే టైంలో సాయంకాలం ఆయన కొరకు కాపుగాచి, మరలా ఆయన్నేం చేశారంటే వాళ్ళ వెహికల్‌లో ఎక్కించుకొని తీసుకెళ్తా ఉంటారు. ఆయన నమ్మి వాళ్ళతో వెళ్తా ఉంటాడు. దారిలో ఈ యొక్క పాలిసీలు చేయించుకునేవాడు ఇచ్చినటువంటి ఆలోచనతో వాడే వచ్చి ఏం చేస్తాడు, ఒక రాడ్ తీసుకొచ్చి ఆయన్నేం చేస్తాడంటే ఆయన భుజం మీద బాగా బలమైనటువంటి దెబ్బ కొడతాడు. ఆయన అలాగే పడిపోతాడు. అలాగే పడిపోయిన వెంటనే ఈ యొక్క అబ్బాయి ఏం చేస్తాడంటే 108కి ఫోన్ చేసి ఆ సిబ్బందిని పిలిపించుకుంటాడు. వెంటనే ఈయన హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి వాళ్ళు అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏందంటే యాక్సిడెంట్ జరిగింది అనేటువంటి మాటతో హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు. అతడు అక్కడ చనిపోయాడు. చనిపోయిన వెంటనే పోస్ట్‌మార్టం చేయించిన తర్వాత దాంట్లో తేలిందేంటంటే ఆయనకు ఒంటి మీద గాయాలున్నాయి. ఇది యాక్సిడెంట్ కాదు అనేటువంటిది నిర్ధారించబడింది. అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఇదంతా కుట్ర బయటపడుతుంది. అప్పుడు మామగారి వల్ల వచ్చేటువంటి డబ్బుతో ఆయనుకోవాలనుకున్నాడు. తర్వాత సంతోషంగా బ్రతకాలని ఆలోచన కలిగున్నాడు. ఈ ఆలోచనని బలపరిచాడు స్నేహితుడు. కాబట్టి వీళ్ళు ముగ్గురు స్నేహితుడు, ఈ యొక్క వ్యక్తి తన యొక్క కుమారుడు కలిసి ఆ యొక్క పెద్దాయన్ని చంపేశారు. ఒక నిండు ప్రాణాన్ని తీసివేశారు. తర్వాత వీళ్ళు ముగ్గురు ఇక మనం చేసింది ఎవ్వరికి తెలీదులే, మనం చేసినటువంటి ప్లాను సక్సెస్‌ఫుల్‌గా ఉంటది అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఏ పాపమైతే చేశారో ఆ పాపమే వాళ్ళని పట్టుకునేది. వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసేశారు. కాబట్టి లోకస్తులను ఆశ్రయించినప్పుడు లోకస్తుల దగ్గర ఉండేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే చెడు ఆలోచనలు ఉంటాయి. కాబట్టి మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఎల్లప్పుడూ మనం నడవాల్సింది ఆయన అంటాడు, మీరు నడవవలసిన మార్గాన్ని నేను మీకు నేర్పిస్తాను. మిమ్మల్ని నేను ఆ మార్గంలో నడిపిస్తాను. నా మాట మీరు వింటే మీకు మేలు కలుగుతుంది అంటాడు దేవుడు. కాబట్టి ఆ యొక్క స్త్రీ దేవుని యొక్క మాట వినింది. నడవలసిన మార్గం ఏందయ్యా, నేనేం చేయాలా, దిక్కుతోచని పరిస్థితిలో ఉంటున్నాను. భర్త చనిపోయాడు, నాకే సపోర్ట్ లేదు, ఉండేటువంటి ఇద్దరు పిల్లలు కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోతే నేను ఎలా బ్రతకాలా అని ఆమె దేవుని వైపు చూసింది. దేవుడిచ్చిన చక్కటి ఆలోచనతో దైవజనం దగ్గరికి వెళ్ళింది. దైవజనుడు ఆమె యొక్క ప్రాబ్లం అంతా విని ఆయన ఒక సూచన ఆమెకి చేశాడు. అది ఆమె ఇంప్లిమెంట్ చేసింది. కాబట్టి అది ఏమైపోతుంది, అవంతా కార్యరూపం దాల్చి ఆమె అప్పు నుంచి విడుదల పొందుకుంటుంది. బిడ్డలతో సమాధానంతో జీవిస్తుంది. కాబట్టి దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ ఉండదు. కానీ దుష్ట ఆలోచనలతో దుష్ట స్నేహితులు, బంధువులు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి చెత్త ఆలోచనలు ఉంటాయి. అంటే వాళ్ళు దుష్టత్వంతో నింపబడిపోయి ఉండారు. కాబట్టి వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనల వల్ల ఏమైపోతామంటే వాళ్ళు మనము అందరము ఆ ఊబిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనము అలాంటి వాళ్ళ యొక్క మాటలు మనము వినకూడదు. ఎల్లప్పుడూ దేవునితో మనం కరెక్ట్ అయినప్పుడు దేవుడు మనకు సంకేతాలు ఇస్తాడు. నువ్వు నడుస్తలేదు నా రాంగ్ మార్గం, నువ్వు అలా నడవకూడదు, నువ్వు మంచి మార్గంలో నడవాలని నేను నడిపిస్తాను అని దేవుడు మనకు ఆ సంకేతాలు ఇస్తూ మనల్ని ఏం చేస్తా అంటే ఆ రాంగ్ వేలో నుంచి తప్పిస్తూ రైట్ వేలో నడిపిస్తాడు. అది దేవుడికి ఉండేటువంటి మహాశక్తి. ఆయన మీద ఏ నరుడైతే ఆధారపడతాడో, ఆయన కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, ఎలాంటి సమస్య అయినా ఎలాంటి బాధ అయినా, ఎంతో అప్పైపోయినటువంటి తల్లి ఎవరి యొక్క సపోర్ట్ లేకుండా కేవలము దేవుని యొక్క సపోర్ట్ తో బయటపడినటువంటి చరిత్ర లోకంలో ఎక్కడా లేదు. ఇదిగో ఈ గ్రంథంలో రాయబడి ఉంటుంది. కాబట్టి మనము కూడా ఈరోజు విశ్వసించి ఎంత పెద్ద సమస్య అయినా సరే మనము ఈ యొక్క దుష్ట ఆలోచనలు కలిగి ఉండకుండా, ఆ యొక్క దుష్టులతో మనం సాంగత్యం చేయకుండా దేవుని మీద మనం ఆధారపడి ఆ దేవుని వైపు మనం ఎదురు చూసినప్పుడు ఆయన మన పక్షాన గొప్ప కార్యములు తప్పకుండా చేస్తాడు. అలాంటి కార్యాలు మీకు కావాలంటే ఖచ్చితంగా దేవునికి మీరు లోబడాల్సిందే, దేవుని మీద ఆధారపడాల్సిందే, దేవుని కృప కొరకు ఎదురు చూడాల్సిందే. ఆయన చేయలేదంటూ ఏది లేదు, సమస్తం ఆయన చేయగలడు. కాబట్టి ఆయన ఆశ్రయించిన జనుడు ధన్యుడు. అలాంటి ధన్యకరమైన స్త్రీ, ఆ యొక్క స్త్రీ ఏ విధంగా ఆ ధన్యకరమైనటువంటి ఆ యొక్క కృపను పొందుకునేందో ఈరోజు మీరు నేను పొందుకోవాలంటే మనం ఆయనకు లోబడదాము. ఆయన కృపకు మనం పాత్రులమవుతాము. అనేకుల్ని దేవుని వైపు నడిపించుటకు మనము కూడా పురిగొల్పబడదాము. కాబట్టి ఉదయకాలము దేవుడు మన వెనుకల్లో ఇచ్చినటువంటి మాటల దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థిద్దాం. కృపాసత్య సంపూర్ణుడ, జీవం కలిగిన దేవ, జీవాధిపతిని స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో నాయన ఈ యొక్క ఉదయకాలం మీ బిడ్డలతో కలుసుకున్నట్టుకు, మీ మాటలు మేము ధ్యానించుకున్నట్టుకు, మీ మాటల్లో ఉండేటువంటి ఆ బలాన్ని ఆ శక్తిని మేము పుంజుకున్నట్టుకు మా పట్ల మీరు చూపిన కృపను బట్టి వందనాలయ. ఇదిగో తండ్రి, ప్రవక్తల శిష్యుల భార్య అప్పు అయిపోయినప్పుడు తన భర్త అయా బిడ్డలైతే బానిసత్వానికి వెళ్లే సమయంలో ఇదిగో నా తండ్రి ఆ యొక్క దేవుని యొక్క సహాయంతో ప్రవక్తను ఆశ్రయించింది.
ప్రవక్త దేవుని యొక్క కృపలో నాయన ఆమెని నాయన దీవించి, అదిగో ఆమె అప్పు నుంచి ఆమె విడుదల ఎలా పొందుకోవాలో ఆమెకి కావాల్సినటువంటి నాయన మంచి సూచన దయచేశాడు. దాని ద్వారా ఆమె ఆ మాట విన్నది కాబట్టి ఆమె ఆ బంధం నుంచి బయటపడింది. ఆ బిడ్డలతో సమాధానంతో జీవిస్తుందని లేఖనం చెప్తుందయ్యా. అదేవిధంగా ఈరోజు ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో, ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఏ బాధ ఉందో, ఏ తీర్చలేనటువంటి ఆ సమస్యలో తల్లడిల్లిపోతున్నారు, అది రోగమైనా, అది అప్పైనా, అది నాయన మానసిక బాధ అయినా, ఏదైనప్పటికీ కూడా నాయన మీరు చాలిన దేవుడని ప్రభా, ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్టుకు, అర్థం చేసుకున్నట్టుకు, నీ మీద ఆధారపట్టుకు మీరు కృపను అనుగ్రహించి, ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దర్శించి, హృదయంలో ఉండేటువంటి మలినాన్ని తీసివేసి, యథార్థవంతులను దీవించుటకు నాయన మీరు ఎల్లప్పుడూ నాయన మీ కనుదృష్టి ఉందని గ్రహించుటకు కృపను అనుగ్రహించమని అయా, ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి, మరలా మీ చిత్తమైతే మేమందరం కలుసుకునే పర్యంతరం నీ మాటలు ధ్యానించుకున్నట్టుకు మాకు ఇంకొక దినం కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నా నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లారండి. షాలోం. దేవుడు మనకు తోడై ఉండరుగాక. షేర్ చేయండి, భయపడబాకండి, దేవుని యందు నమ్మిక ఉంచండి. దేవుడు ప్రతి సమస్యను తీర్చగలడు. లైక్ చేద్దాము. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. అనేకులకు మన యొక్క ఛానల్ను పరిచయం చేసి దేవుని రాజ్యంలోనికి ప్రతి ఒక్కరిని నడిపిద్దాము. అంతవరకు దేవుని మహాకృప మనకు తోడుగా ఇందునుగాక. షాలోం.